స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అందరి రుణమాఫీ. ఇక మోర్తడ్ మండలం తిమ్మాపూర్ కు చెందిన వడ్డాల కిషన్ కు గ్రామంలోని SBI లో పంట రుణం వడ్డీ అసలు కలిపి 1,49,000 వరకు ఉంది. అయితే రెండో విడత మాఫీ జాబితాలో అతని పేరు లేదు. దీంతో వ్యవసాయ అధికారులను సంప్రదించగా కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉంది అని రిమార్క్ కాలంలో కనిపించింది. ఆయన గల్ఫ్ వెళ్లిన సమయంలో రేషన్ కార్డు నుంచి పేరు తొలగించడంతో కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్న చిన్న కారణాలతోనే పథకానికి దూరం అవుతున్న రైతులు ఆధార్ రుణ ఖాతాపై అక్షర దోషాలతో జాబితాలో పేర్లు గల్లంతు. ఇక మార్కెట్ కమిటీలపై కన్ను. చైర్పర్సన్ పీఠం కోసం ఆశావాదుల ప్రయత్నాలు. జిల్లాలో 7 మార్కెట్ కమిటీలు. అదేవిధంగా భూసేకరణపై అభ్యంతరాలు తెలపండి. ఇక రైతులతో మాట్లాడుతున్న ఆర్డీఓ రాజగౌడ్. ఇక రెచ్చిపోతున్న సైబర్ దొంగలు. మంచం పట్టిన ఎల్లమ్మకుంట. ఇక చికెన్ గున్యాతో బాధపడుతూ తండవాసులు. జ్వరం కీళ్ళ నొప్పులతో అవస్థలు. ఇక TUలో కొత్త విధానం. నేడు DMHO బాధ్యతల స్వీకరణ. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు. ఇక మక్లు సొసైటీలో రైతుల ఆందోళన. అదేవిధంగా నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు చూద్దాం. ఇక రెండోసారి కొంతమందికి రుణమాఫీ. అయోమయంలో రైతులు. బ్యాంకులు వ్యవసాయ కార్యాలయాలకు పరుగులు. ఇక అదేవిధంగా మట్టి కొట్టుకుపోయిన వంతెనలు. గ్రామాల మధ్య రాకపోకలు బంధు. ఇక అదేవిధంగా బిల్లులు చెల్లించాలి. న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం. బాలికపై కాముడి అగత్యం. బాధితురాలికి ఇప్పటికీ దక్కని ప్రభుత్వ సాయం. పరిహారం కోసం బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం. అదేవిధంగా ఇక పగలు ట్రాక్టర్లు, రాత్రులు టిప్పర్లు. జోరుగా ఇసుక దోపిడీ. అనుమతులు చాటిన అక్రమ దందా. చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీసు యంత్రాంగం. ప్రభుత్వ ఆదాయానికి గండి. అదేవిధంగా చూద్దాం. ఇసుక రవాణాను అరికట్టాలి. వినత పత్రం అందజేస్తున్న గ్రామస్తులు. అదేవిధంగా జల పర్వాలు. ఇందూరు నాయాగారంగా పేరు పొందిన సిర్రాపల్లిలోని శ్రీరాం జానకిబాయి చెరువు నుంచి పారుతున్న అలుగు ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండి మత్తడి పారుతున్నది. 40 అడుగుల ఎత్తు నుంచి దూసుకుతున్న జల పర్వాలు మంత్రముగ్ధులు చేస్తున్నాయి. దీంతో సిర్రాపల్లి వాటర్ ఫాల్స్ సందర్శించేందుకు జనం తరలి వస్తున్నారు. అదేవిధంగా వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. CMRBM వెంటనే ఇవ్వాలి. బాధితులకు భరోసా కల్పించాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి సహకరించాలి. జిల్లా SP సింధు శర్మ. అదేవిధంగా ప్రాజెక్టులకు జలకళ. దంచి కొడుతున్న వానలు. పొంగి పొరుతున్న సింగీతం రిజర్వాయర్. అదేవిధంగా పోచారం ప్రాజెక్టులోకి పెరిగిన వరద. పాల ఉత్పత్తులపై రైతులకు శిక్షణ. శ్రీరామ్ సాగర్ కు తగ్గిన ఇంట్లో. మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. హెల్మెట్ పెట్టుకోకపోతే కేసులే. అదేవిధంగా బెంగల్లో చోరీ. అంతర్ జిల్లా దొంగ అరెస్ట్. చెలో అసెంబ్లీ ఉద్రిక్తతం. లబ్ధిదారులు పట్టాలు ఇప్పిస్తా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. అదేవిధంగా ఉపాధి బకాయిలు చెల్లించాలి. రాంపూర్ లో సివిల్ రైట్స్ డే. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బోనాలు. ఉస్క రవాణాపై ఫిర్యాదు. తల్లిపాల వారోత్సవాలు. పే కాల్స్ తో జాగ్రత్త. ఫైర్ ఆఫీసర్ గా సుధాకర్. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్. అదేవిధంగా లెక్చరర్లకు సన్మానం. చూద్దాం పూర్తి వివరాలకు వెళ్దాం. ఒకసారి మీరు చూస్తూనే తెలంగాణ టీవీ. ఇప్పుడు మన ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన ఒకసారి వార్తలు చూద్దాం.